టీశాట్కి స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం వ్యాక్సిన్లు లేదా టీకాలు. దీనిలో ప్రధానంగా మనం 3 రకాలైనటువంటి అంశాలను చర్చించుకుంటాం. వాట్ ఆర్ వ్యాక్సిన్స్, వ్యాక్సిన్స్ అనగానేమి, వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి భావన మరియు వ్యాక్సిన్లలో యొక్క ప్రాధాన్యత గురించి ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. నెంబర్ 2, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఎన్ని రకాలైనటువంటి ప్రధాన వ్యాక్సిన్లు గలవు, ఆ వ్యాక్సిన్ల యొక్క అనుకూలతలేంది, ప్రతికూలతలేంది, మరియు ఫైనల్గా ఈ వ్యాక్సిన్ల యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వ్యాక్సిన్ల యొక్క అతి ముఖ్యమైనటువంటి అనువర్తనాలు. సో అసలు ముందు వ్యాక్సిన్ గురించి చర్చించబోయే ముందు ఏదైనా మానవ శరీరానికి సంబంధించినది ఏదైనా సరే, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఫంగస్ కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, ఏదైనా మన శరీరానికి సంబంధించని దాన్ని యాంటీజెన్ అని అంటారు. ఎనీథింగ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీజెన్. ఈ యాంటీజెన్కి ప్రతిస్పందనగా మన శరీరం ఉత్పత్తి చేసే వాటిని యాంటీబాడీస్ అంటారు. యాంటీజెన్ని తెలుగులో ప్రతిజనకం అని అంటారు. యాంటీజెన్ని తెలుగులో ప్రతిజనకం, యాంటీబాడీని తెలుగులో ప్రతిరక్షకం అని అంటారు. యాంటీబాడీని తెలుగులో ప్రతిరక్షకం అని అంటారు. ఏదైనా ఒక వ్యాధికారకం లేదా ఏదైనా ఒక మన శరీరానికి సంబంధించకుండా ఉన్నది ఏదైనా మన శరీరంలోకి వస్తే, ఏదైనా మన శరీరానికి సంబంధించకుండా ఉన్నది దేన్నైనా సరే యాంటీజెన్ అంటాం. సో ఆ యాంటీజెన్ మన శరీరంలోకి రాగానే దానికి ప్రతిస్పందనగా మన శరీరం ప్రొడ్యూస్ చేసే వాటిని యాంటీబాడీస్ అంటాం. సో వ్యాక్సినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మన శరీరంలోకి వ్యాధికారకం వస్తుందో ఓకే, దానికి స్పందనగా మన శరీరం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అలాగా కృత్రిమంగా ఏదైనా ఒక వ్యాధికారకంలోని నిర్జీవమైన లేదా నిర్వీర్యమైన లేదా నిర్మూలించబడిన భాగాన్ని యాంటీజెన్గా ఉపయోగించి తద్వారా యాంటీబాడీలను ఉత్పత్తి చేసి, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి, ఆ ప్రతిరక్షకాలు భవిష్యత్తులో ఈ యాంటీజెన్లను రాకుండా, వైరస్ రాకుండా చేస్తే దాన్ని వ్యాక్సినేషన్ అంటారు. ఇంకొకసారి డీటెయిల్గా చెప్పు. ఒక వ్యక్తికి పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నారంటే, అంటే పోలియో వ్యాక్సిన్ అంటే ఎవరిని ఇస్తున్నారు? పోలియో వైరస్ని ఇస్తారు. పోలియో వైరస్ని. ఈ పోలియో వైరస్ మానవ శరీరంలో ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. వ్యాక్సిన్ అనేది బ్యాక్టీరియా, వైరస్లు లేదా అంటువ్యాధుల నివారణ లేదా చికిత్స కొరకు ఇవ్వబడే వాటి ఉత్పత్తుల వంటి సూక్ష్మజీవుల యొక్క యాంటీజెనిక్ తయారీని వ్యాక్సినేషన్ అంటాం. వ్యాక్సిన్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీజెనిక్ ప్రొడక్ట్స్ అంటాం. సో ఏదైనా ఒక వ్యాధికారకం యొక్క యాంటీజెన్ భాగాన్ని మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. వ్యాక్సిన్ అనేది ఒక బయలాజికల్ ప్రిపరేషన్. ఇది పర్టికులర్ వ్యాధికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాధికి పోలియో ఇచ్చే వ్యాక్సిన్ పోలియో వైరస్ నుంచి మానవ శరీరానికి రక్షణ అందిస్తుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కలరా వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ కలరా వ్యాధికి సంబంధించినటువంటి రక్షణ ఇస్తుంది. అంటే ఒక నిర్దిష్టమైన వ్యాధికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో వ్యాక్సిన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరియు వ్యాక్సిన్ అనేది బ్యాక్టీరియా వ్యాధులకి పనిచేస్తుంది, వైరస్ వ్యాధులకు పనిచేస్తుంది, మిగిలిన అంటువ్యాధుల నివారణ మరియు చికిత్స కొరకు కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఓకే, సో ఇది అనేక సూక్ష్మజీవుల యొక్క యాంటీజెన్ల ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. సో వ్యాక్సిన్ అనేది ఒక బయలాజికల్ లేదా జైవికమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో బయలాజికల్ లేదా జైవిక ప్రిపరేషన్ అంటారు. నెక్స్ట్, వ్యాక్సిన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా లాటిన్ పదం అయినటువంటి వ్యాక్సిన్ నుంచి తీసుకోవటం జరిగింది. వ్యాక్సిన్ అనే పదం లాటిన్ పదమైనటువంటి వ్యాక్సిన్ నుంచి రాబడింది. వ్యాక్సిన్ వాకా అనగా ఆవు. ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త 1796లో 1796లో మసూచి నుంచి రక్షణ కోసం మానవులకు టీకా వేయటానికి కౌపాక్స్ వైరస్ను ఉపయోగించారన్నమాట. సో మొట్టమొదటిసారిగా స్మాల్ పాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్ని తయారు చేసే ప్రక్రియలో యాంటీజెన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? అతను యాంటీజెన్ని కౌపాక్స్ నుంచి తీసుకున్నాడు. కౌని లాటిన్లో ఏమంటారు? కౌని లాటిన్లో వాకా అంటారు కాబట్టి
సో దీన్ని వ్యాక్సిన్ అని పిలిచారు. మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ని 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి నుంచి రక్షణ కోసం మానవులకు టీకాలు వేయడానికి ఆవ్ పాక్స్ వైరస్ లేదా కౌ పాక్స్ వైరస్ లేదా వారియోలా వ్యాసినియాను ఉపయోగించడం జరిగింది. కనుక మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ అనే పదాన్ని ఎడ్వర్డ్ జెన్నర్ నుంచి స్ఫూర్తి పొందడం జరిగింది. ఒక వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి లేదా దాని యొక్క విష పదార్థం లేదా దాని ఉపరితల ప్రోటీన్లలో ఒక దాన్ని చిన్న మోతాదులో కలిగి ఉంటుంది. వ్యాక్సిన్లు సూక్ష్మజీవుల ఏజెంట్ల నుండి లేదా వాటి ఉత్పత్తుల నుండి తయారు చేయబడతాయి. వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి, వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవి అంటే వ్యాధిని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డీటెయిల్గా మనం ఇక్కడ చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క వ్యాధి కారకానికి 2 నిర్దిష్టమైన భాగాలను మనం ఊహాజనితంగా చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ యొక్క భాగం, ఇది వైరస్ యొక్క 2వ భాగం అనుకుందాం. ఈ వైరస్ యొక్క ఈ భాగం ఇది యాంటీజెన్గా పనిచేస్తుంది అనుకుందాం. ఈ భాగం వైరస్ నుంచి విష పదార్థాలను విడుదల చేస్తుందని చెప్పుకుందాం. సో 2 వైరస్ నుంచి యాంటీజెన్ల విడుదలకు ఒక భాగం దోహదం చేస్తుంది, వైరస్ నుంచి విష పదార్థాలను విడుదల చేయడానికి ఒక భాగం తయారవుతుంది. సో వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మనకి వ్యాక్సిన్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఏంది? యాంటీజెన్ భాగాన్ని ప్రేరేపించడం. ఓకే, ఒక వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి లేదా దాని టాక్సిన్ లేదా దాని ఉపరితల ప్రోటీన్లలో ఒక దాన్ని చిన్న మోతాదులో కలిగి ఉంటుంది. ఎవరెవరిని కలిగి ఉంటుంది? వ్యాక్సిన్లో వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవి లేదా దాన్ని టాక్సిన్ లేదా దాని ఉపరితల ప్రోటీన్లు అంటే మనకి అందరికీ కరోనా వైరస్కి సంబంధించినటువంటి ఇమేజెస్ గుర్తుంటే, సో ఇలా స్పైక్ ప్రోటీన్లు ఉంటాయి. ఈ స్పైక్ ప్రోటీన్లు మనం ఏమనొచ్చు? సో దీస్ స్పైక్ ప్రోటీన్స్ యూస్ టు బి కాల్డ్ యాజ్ ఉపరితల ప్రోటీన్లు. సో వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి లేదా దాని టాక్సిన్ లేదా దాని ఉపరితల ప్రోటీన్లలో ఒకదాన్ని చిన్న మోతాదులో కలిగి ఉంటుంది. ఓకే, సో వ్యాక్సిన్లు సూక్ష్మజీవుల ఏజెంట్ల నుండి వాటి ఉత్పత్తుల నుండి తయారు చేయబడతాయి. వ్యాక్సిన్లు వాటి యొక్క సూక్ష్మజీవుల యొక్క ఏజెంట్ల నుండి లేదా వాటి ఉత్పత్తుల నుండి తయారు చేయబడతాయి. సూక్ష్మజీవుల నుంచి తయారు చేయబడతాయి లేదా సూక్ష్మజీవుల యొక్క ఉత్పత్తుల నుంచి అయినా తయారు చేయవచ్చు. సో వ్యాక్సిన్లకు ఓకే ప్రధానమైన ఉదాహరణ వ్యాక్సిన్ కలరా నుంచి తయారు చేయబడుతుంది. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఏజెంట్గా పరాయిదిగా గుర్తించడానికి శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది, దానిని నాశనం చేస్తుంది మరియు గుర్తించుకుంటుంది. వ్యాక్సినేషన్లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి నన్ను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యాక్సిన్ తీసుకున్నామంటే ప్రధానంగా మన బాడీలో 3 రకాలైనటువంటి అంశాలు దాంట్లో మనకు కనిపిస్తాయి. ఒకటి ఏజెంట్ను ఫారిన్ సబ్స్టెన్స్గా గుర్తించడం. ఒక వ్యాక్సిన్ తీసుకోగానే అది మన శరీరంలోకి రాగానే దాన్ని ఫారిన్ సబ్స్టెన్స్గా గుర్తించటం. ఏం చేస్తుందన్నా? గుర్తించటం. నెక్స్ట్ శరీరం గుర్తించబడిన తర్వాత దానితో పాటు ఏం జరుగుతుంది? రోగ నిరోధక శక్తి ప్రేరేపించబడుతుంది. నెక్స్ట్ మూడవది దాన్ని రోగనిరోధక శక్తి గుర్తించబడిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి దాన్ని నాశనం చేస్తుంది. మూడవది ఏం చేస్తుంది? నాశనం చేసినప్పటికీ ఆ వ్యాధి కారకాన్ని ఆ రోగనిరోధక వ్యవస్థ శాశ్వతంగా గుర్తించుకుంటుంది. సో ఈ 3 అంటువ్యాధులకు ఇది వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కలరా ఏ వ్యాక్సిన్ అయినా సరే వ్యాక్సిన్లో ఎవరినిస్తాడు? వ్యాధి కారకం యొక్క భాగాన్ని కానీ వ్యాధి కారకంలో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని కనిస్తాడు. సో ఎప్పుడైతే వ్యాధి కారకం యొక్క జన్యు సమాచారాన్ని అప్లై చేశాడో ఆ జన్యు సమాచారం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీజెన్ని ప్రేరేపించాం. మానవ శరీరంలో ఏమవుతుంది? ఆ యాంటీజెన్ని గుర్తించేటువంటి రోగనిరోధక శక్తి ఆ వ్యాధి కారకాన్ని గుర్తించి చంపేస్తుంది. నెంబర్ 2 తర్వాత దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. ఎంతకాలం శాశ్వతంగా గుర్తుంచుకుంటుందండి? ఆ వ్యక్తి బ్రతికున్నంత కాలం ఆ వ్యాధి కారకం ఆ మానవ శరీరంలోకి ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశించినా అది దాన్ని సంహరించడం జరుగుతుంది. సో అంటువ్యాధులకు ఈ వ్యాక్సిన్లు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి అంటువ్యాధులు నిరోధించడానికి. నెంబర్ 1 3 దశల్లో వ్యాక్సిన్ల యొక్క ఉంటుంది నాన్న. వ్యాధి కారకాన్ని గుర్తించడం. నెంబర్ 2 రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడం. నెంబర్ 3 ఆ వ్యాధి కారకాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటూ.
రోగనిరోధక వ్యవస్థ వ్యాక్సిన్ యొక్క వ్యాధికారకం ద్వారా ప్రదానం చేయబడుతుంది. సో రోగనిరోధక శక్తి, ఓకే, రోగనిరోధక వ్యవస్థ వ్యాక్సిన్ యొక్క వ్యాధికారకం ద్వారా ప్రదానం. అదే వ్యాధికారకం అడవి నుండి అతిధేయుడికి సోకినప్పుడు అప్పటికే ప్రైమరీ రోగనిరోధక వ్యవస్థ వ్యాధికారకాన్ని చంపడానికి ఒక యుద్ధం లేదా ఒక పోరాటం జరుగుతుంది. వ్యాక్సిన్లు ప్రొఫైలాక్టిక్ లేదా చికిత్సాపరం, అంటే నివారణ మరియు చికిత్సా పరంగా వ్యాక్సిన్లు ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు తప్పనిసరిగా ఈ పాయింట్ని హైలైట్ చేస్తూ రాయండి. వ్యాక్సిన్ అనేది ప్రైమరీ రోగనిరోధక వ్యవస్థ వ్యాధికారకాన్ని చంపడానికి ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. వ్యాక్సిన్లు నివారణ మరియు చికిత్సాపరమైనవి. వ్యాక్సిన్లు నివారణపరమైనవి మరియు చికిత్సాపరమైనవి. వ్యాక్సిన్లు ప్రొఫైలాక్టిక్, నివారణ మరియు చికిత్స కొరకు చాలా ప్రధానంగా ఉపయోగించబడతాయి. వ్యాక్సిన్లు ప్రొఫైలాక్టిక్ లేదా చికిత్సాపరమైనవిగా ఉపయోగపడతాయి, అంటే నివారించడానికి దోహదం చేస్తాయి. ఒకవేళ వ్యాధికారకం వచ్చినా వ్యాధికారకాన్ని సంహరించడానికి దోహదం చేస్తాయి. ఇక రాకుండా ఆపేస్తాయి, వచ్చిన తర్వాత చంపడానికి కూడా దోహదం చేస్తాయి. వ్యాధికారక క్రిముల యొక్క విరిలెన్స్ మరియు హానికరమైన ప్రభావాలను తగ్గించడం ద్వారా సృష్టించబడే వ్యాక్సిన్ను అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో ఫస్ట్ వీ కెన్ సే అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే వ్యాధికారక క్రిముల యొక్క విరిలెన్స్ మరియు హానికారక ప్రభావాలను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఇది ఒక వైరస్లో విరిలెన్స్ అనే భాగం ఉందనుకుందాం. ఇది ఒక చాలా ప్రాణాంతకమైనటువంటి భాగం. ఇది చాలా ప్రాణాంతకమైన వారు. ఈ భాగాన్ని దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం మరియు హానికారకమైన ప్రభావాలను తగ్గించడం ద్వారా సృష్టించబడినటువంటి వ్యాక్సిన్లను అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటారు. వ్యాధికారక క్రిముల యొక్క విరిలెన్స్ మరియు హానికారకమైనటువంటి ప్రభావాలను తగ్గించడం ద్వారా సృష్టించబడే వ్యాక్సిన్ను అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని అంటారు. అటెన్యూయేషన్ ఏం చేస్తుందంటే వ్యాధికారకాన్ని హాని చేయనిదిగా మరియు తక్కువ విషపూరితంగా చేస్తుంది. అటెన్యూయేషన్ వల్ల ఏమవుతుంది, ఇది దీనివల్ల భవిష్యత్తులో ఆ మానవునికి ఆ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా అతనికి ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి హానికారక ప్రభావాలు ఉండవు. ఒకవేళ విషపూరితంగా ఉన్న చాలా చాలా తక్కువ మోతాదులో 0.0001% మోతాదులో విషపూరితంగా చేస్తుంది. ఓకే, అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ల యొక్క ఉదాహరణలు, వాట్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే మీజిల్స్ లేదా తట్టు మీజిల్స్ వ్యాక్సిన్ అండ్ గవదబిళ్ళల వ్యాక్సిన్, రుబెల్లా వ్యాక్సిన్ అండ్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్. ఓకే, MMR మీజిల్స్, మమ్స్ అండ్ రూబెల్లా. సో ఈ 3 వ్యాక్సిన్లు చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు అటెన్యూయేషన్ వ్యాక్సిన్కి ఉదాహరణగా చెప్పవచ్చు. అటెన్యూయేషన్ వ్యాక్సిన్ అంటే ఏం చెప్పుకున్నాం, అటెన్యూయేషన్ వ్యాధికారకాన్ని హాని చేయనిదిగా మరియు తక్కువ విషపూరితంగా చేస్తుంది. అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ల యొక్క ఉదాహరణలో మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇది జీవకారకం కాదు, ఇది అటెన్యూయేట్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద అదర్ ఎగ్జాంపుల్స్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ కూడా ఈ రకానికి చెందింది. ఎల్లో ఫీవర్, దీన్ని ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్. BCG వ్యాక్సిన్ ట్యూబర్క్యులోసిస్ ఇచ్చేటువంటి TB వ్యాక్సిన్. టైఫాయిడ్ వ్యాక్సిన్లు ప్రధానమైనవి. అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది, అంటే చాలా వేగవంతంగా యాక్టివేట్ చేస్తుంది. సో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లు ఎలా అంటే చాలా క్విక్ రియాక్షన్ ఇస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ ఈ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లకు స్పందించే తీరు చాలా వేగంగా ఉంటుంది. మరియు బూస్టర్లు శీఘ్ర చర్య అవసరం లేదు, ఎందుకని ఈ వ్యాక్సిన్ ద్వారా చాలా వేగంగా వ్యాక్సిన్లు యాంటీబాడీలు ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి సో బూస్టర్లు అవసరం లేదు. మరియు రవాణా చాలా సులభం. ఒక ప్రాంతం నుంచి ఢిల్లీలో ఎక్కడో ఒక సంస్థ తయారు చేసింది, సో హైదరాబాద్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి కూడా ఈ వ్యాక్సిన్ అందించవచ్చు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి మారుమూల ఎందుకనంటే ఈ వ్యాక్సిన్ సరఫరాకు మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ ఇవ్వటం ఈ వ్యాక్సిన్ ఇవ్వటం కూడా చాలా సులభం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో ఇక్కడ చూసారు కదా ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో 2 చుక్కలు జీవితానికి అనేది ఓన్లీ 2 drops, ఎంత ఈజీగా వేస్తుంటారు ఆ వ్యాక్సిన్ని. సో వ్యాక్సిన్ ఇవ్వటం సులభమే. ఈ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లు వ్యాక్సిన్ ఇవ్వటం సులభం, వ్యాక్సిన్ సరఫరా సులభం, మరియు వ్యాక్సిన్లు యొక్క చర్య చాలా వేగంగా ఉంటుంది. వాళ్ళ వ్యాక్సిన్ తీసుకుంటే 2-3 రోజుల్లో దాని యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది అనమాట. సో అది దానికి సంబంధించిన. సో మరియు
ఈ రోగనిరోధక వ్యవస్థకు దీర్ఘకాలికంగా సహకారం చేస్తుంది. ఓకే, షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ ఉంటుంది. మరియు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కణాల మధ్య రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. ఇట్ విల్ ఎంకరేజ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇట్ విల్ ఎంకరేజ్ వాట్ అన్న? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. హ్యూమరల్ ఇమ్యూనిటీని ప్రేరేపించడం జరుగుతుంది. ఓకే, సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని ప్రేరేపిస్తుంది మరియు హ్యూమరల్ ఇమ్యూనిటీని కూడా ప్రేరేపించడం జరుగుతుంది. మరి ఈ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లు అన్ని అనుకూలతలే ఉన్నాయా అంటే లేదు, కొన్ని ప్రతికూలతలు లేదా డిసడ్వాంటేజెస్ కూడా కలవు. వాట్ ఆర్ ద మెయిన్ లిమిటేషన్స్? విరులెన్స్ యొక్క రివర్షన్కు సంభావ్యత కలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లు ఎవరిని ఇస్తున్నాము? వైరస్ని ఇస్తున్నాము. ఈ వైరస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం దీన్ని ఎలా పనిచేయమని పంపిస్తున్నాం? లోపలికి యాంటీజెన్గా పనిచేయమని పంపిస్తున్నాం. కానీ ఇదేం చేస్తుంది? కొంతవరకు ఉండి అలా కొన్నిసార్లు పూర్తి స్థాయి వైరస్గా మారే ప్రమాదం కలదు. పూర్తి స్థాయి వైరస్గా మారే ప్రమాదం కలదు. ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్. విరులెన్స్ యొక్క రివర్షన్కు సంభావ్యత. సో ఇది సో దీనికి ప్రధాన ఉదాహరణ ఏం చెప్పవచ్చు అంటే, పోలియో వ్యాక్సిన్కి వైరస్ని ఇస్తే అది కొత్త వైరస్గా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వ్యాక్సిన్ కోసం ఇవ్వబడినటువంటి పోలియో వైరస్ కొత్త వైరస్గా మారింది. దాన్ని ఏమన్నారు? VDPV అన్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అన్న? వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ అంటారు దాన్ని. వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్. విరులెన్స్ యొక్క రివర్షన్కు సంభావ్యత కలదు. కొన్ని సందర్భాలలో దుష్ప్రభావాలను కలుగజేస్తుంది మరియు తక్కువ స్థిరంగా ఉంటుంది. అంటే ఎక్కువ రోజుల పాటు ఉండదు. సో లెస్ స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో. నెక్స్ట్, సో దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ కాల్డ్ as attenuated vaccines. Number 2, second type of vaccine is nothing but inactivated vaccine. చంపబడ్డ వ్యాక్సిన్లు లేదా నిష్క్రియాత్మక వ్యాక్సిన్లలో వైరస్లు లేదా బ్యాక్టీరియాలు వేడి లేదా ఫార్మాల్డిహైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైరస్ని తీసుకుంటారు. ఓకే, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఏం చేస్తారంటే ఒక వైరస్ని తీసుకుంటారు. ఆ వైరస్ని ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వరకు టెంపరేచర్ని పెంచుతారు. ఎప్పుడైతే ఉష్ణోగ్రత వరకు టెంపరేచర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా అది నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటిని ఏమంటారు? ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లు అంటారు. నెంబర్ 2, ఈ వైరస్ ఏం చేస్తుందంటే, అంటే యాక్చువల్గా ట్రూ సెంటెన్స్లో మనం చంపబడిన వ్యాక్సిన్లు అని చెప్పలేము, చర్యారహితమైన వ్యాక్సిన్లు అని చెప్పవచ్చు అనమాట. చర్యారహితమైన, ఎందుకనంటే కొన్ని వైరస్లు చనిపోవు. వైరస్ అనేది మరణం లేని ఏకైక జీవి భూమి మీద ఈ విశ్వంలో ఏదైనా ఉందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వైరస్. సో కొన్ని మిలియన్ సంవత్సరాలన్నీ అలాగే ఉంటుంది. ప్రాణం ఉంటే ఆహారం ఉంటే ప్రాణంతో ఉంటుంది, ఆహారం లేకపోతే అలా చనిపోయినట్లు ఉంటుంది, కానీ పూర్తిగా చనిపోయినట్టు కాదు. ఇన్యాక్టివేటెడ్, అందువల్ల ఏమొచ్చంటే చర్యారహితమైన వ్యాక్సిన్లు అనే పదం పెట్టడం చాలా సబబుగా ఉంటుంది. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఎలా చేస్తాడు? వ్యాక్సిన్లను చర్యారహితంగా లేదా చర్యారహితంగా అంటే ఆ వ్యాక్సిన్ ఉష్ణోగ్రతకు గురి చేయటం. సో బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆర్ బై యాడింగ్ ఏ కెమికల్ కాల్డ్ as ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్కి అప్లై చేయటం ద్వారా కావచ్చు, లేదా ఉష్ణోగ్రతను పెంపొందించడం వల్ల మనం ఈ వ్యాక్సిన్ను నిర్వీర్యం చేయవచ్చు. సో ఇటువంటి వ్యాక్సిన్లు ఏమంటారు? ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లు. ఇవి హ్యూమరల్ రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి. వీటికి ఉదాహరణలు ఏంటంటే పోలియో వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వైరస్కి ఇచ్చేటువంటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్, కలరా వ్యాక్సిన్, ఓకే, అండ్ పెర్టుసిస్ వ్యాక్సిన్. మరి దీంట్లో ఏం జరుగుతుంది? సో చర్యారహితం అవుతుంది. చర్యారహితం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అనుకుందాం. ఈ వైరస్ యొక్క ఆకారంలో, బాహ్యంగా ఉన్నటువంటి ఈ వైరస్ యొక్క ఆకారంలో మనకి ప్లాస్మిడ్ అనే ఒక నిర్మాణం కనిపిస్తుంది. వైరస్ యొక్క బాహ్యంగా ఏం కనపడుతుందన్న? ప్లాస్మిడ్. లోపల వైరస్ లోపల ఆ ప్లాస్మిడ్కి లోపల అంటే ఒక మన దేహానికి ఎలాగైతే చర్మం ఉంటుందో, అలాగే వైరస్కి బాహ్యంగా ప్లాస్మిడ్ క్యాప్సిడ్ ఉంటుంది. వైరస్కి క్యాప్సిడ్ ఉంటుంది. వైరస్కి ఏముంటుంది? క్యాప్సిడ్ ఉంటుంది. సో ఈ క్యాప్సిడ్ ఏం చేస్తుందంటే DNA నిర్వీర్యం చేస్తూ లోపల ఉన్నటువంటి DNA లేదా RNAని ఏం చేస్తారు? నిర్వీర్యం చేస్తారు. మరి బయట ఉన్నటువంటి క్యాప్సిడ్ ఏముంటుంది? చిక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. రోగ నిరోధక ప్రతిస్పందనను పొందడానికి ఇది సరిపోతుంది.
ఓకే, సో అది ఏం చేస్తారు, వైరస్ లోపల ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని నిర్వీర్యం చేసి, కానీ వైరస్కి బాహ్యంగా ఉన్నటువంటి క్యాప్సిడ్ని చెక్కు చెదరకుండా చేస్తారు. అప్పుడేమవుతుంది, క్యాప్సిడ్ యాంటీజెన్గా పనిచేస్తుంది. క్యాప్సిడ్ ఎలా పనిచేస్తుందన్నా, యాంటీజెన్గా పనిచేస్తుంది. ఇలా యాంటీజెన్గా పనిచేసి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, యాంటీబాడీలను ప్రేరేపిస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందన పొందడానికి ఇది సరిపోతుంది. వ్యాక్సిన్ అంటువ్యాధి కాదు, ఇది వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. సో కాబట్టి అనేక రకాలైనటువంటి బూస్టర్ డోసులు అవసరమవుతాయి. ప్రయోజనాలు ఏంటంటే స్థిరమైన విషపూరితమైన స్థితికి దీన్ని తీసుకురాలేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ లోపల ఉపయోగించే వైరస్లో కావచ్చు, బ్యాక్టీరియాలో కావచ్చు, లోపల మనం జన్యు సమాచారాన్ని ఏం చేసాము, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏని ఏం చేసాము, నిర్వీర్యం చేశాం. కాబట్టి స్థిరమైనటువంటి వ్యాక్సిన్గా ఉంటుంది. మరియు విషపూరితమైన దశకు ఇది ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాలేదు. విషపూరితమైన దశకు ఇది తిరిగి రాలేదు. నెక్స్ట్, ప్రతికూలత. వన్ సింపుల్ లిమిటేషన్ ఏంటంటే దీనికి బూస్టర్ డోసెస్ ఆర్ నీడెడ్. బూస్టర్ డోసెస్ అవసరమవుతాయి. నెంబర్ 3, సో ఇప్పటి వరకు మనం 2 రకాలైనటువంటి వ్యాక్సిన్ల గురించి చెప్పుకున్నాం. వన్ ఈజ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్, నెంబర్ 2 ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్, నెంబర్ 3 రీకాంబినెంట్ వ్యాక్సిన్లు. ఈ రీకాంబినెంట్ వ్యాక్సిన్లనే పునఃసంయోజక వ్యాక్సిన్లు అంటారు. పునఃసంయోజక వ్యాక్సిన్లు. రీకాంబినెంట్ యాంటీజెన్ వ్యాక్సిన్ అని పిలువబడే జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఏర్పడిన ప్రోటీన్ల నుండి తయారు చేయబడిన వ్యాక్సిన్. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ పునఃసంయోజక వ్యాక్సిన్లు ఎలా తయారు చేస్తారంటే, మీరు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాక్సిన్ చూసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ పర్పస్ ఏంటంటే టు స్టిమ్యులేట్ ద యాంటీబాడీ ప్రొడక్షన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, యాంటీజెన్ మరియు యాంటీబాడీలను తయారీ. ఓకే, యాంటీజెన్ అంటే ఏం చెప్పుకున్నాం, మన శరీరానికి సంబంధించకుండా ఉన్నదాన్ని ఏమన్నాము, యాంటీజెన్ అన్నాము. మన శరీరానికి సంబంధించి ఆ యాంటీజెన్లకు ప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే వాటిని ఏమన్నాము, యాంటీబాడీస్ అన్నాము. ఇక్కడ మనం గమనించేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధికారకం, ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఏదైనా ఒక వ్యాధికారకం యాంటీజెన్ యాంటీబాడీలు ప్రేరేపిస్తుంది. మరి ఈ యాంటీజెన్కి ఎవరుంటారు, యాంటీజెన్ ఎవరు, అసలు యాంటీజెన్ రసాయనికంగా ఎవరితో తయారైంది, ప్రోటీన్లతో తయారైనది. యాంటీజెన్ రసాయనంగా ఎవరితో తయారైందన్న, ప్రోటీన్లు. మరి ఈ ప్రోటీన్లు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి, ప్రోటీన్లు డిఎన్ఏ నుంచి ఉత్పత్తి అవుతాయి. ప్రోటీన్లను ఎవరు తయారు చేస్తారు, డిఎన్ఏ తయారు. సో ఇలా తయారైనటువంటి ప్రోటీన్ల యొక్క అమరిక ద్వారా ఎవరు వచ్చారు, యాంటీజెన్ వచ్చింది. సో ట్రై టు అండర్స్టాండ్ ద ఫ్లో అన్న. సో ఇది అర్థమైతే అన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. డిఎన్ఏ నుంచి ప్రోటీన్ల ఉత్పత్తి జరిగింది, ప్రోటీన్ల యొక్క అమరిక ద్వారా ఎవరు వచ్చారు, యాంటీజెన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం ఒక డిఎన్ఏని తీసుకొని డైరెక్ట్గా ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టడం చాలా కష్టం. కాబట్టి అప్పుడే ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టడం కష్టం కాబట్టి ఏం చేస్తారంటే డిఎన్ఏని వేరొక డిఎన్ఏలోకి ప్రవేశపెడతారు. సో మొత్తం డిఎన్ఏ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొత్తం ఒక డిఎన్ఏ ఈ ప్రాంతంలోని డిఎన్ఏ యొక్క ఈ ప్రాంతం మాత్రమే యాంటీజెన్ల తయారీకి దోహదం చేస్తుంది అనుకుందాం. ఈ ప్రాంతం మాత్రమే యాంటీజెన్ల యొక్క తయారీకి దోహదం చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ ప్రాంతాన్ని మాత్రమే, ట్రై టు అండర్స్టాండ్, ఆ ప్రాంతం మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, సో డిఎన్ఏలో ప్రోటీన్ ఉత్పత్తి చేసే భాగాన్ని ఏమంటారు, జీన్ అంటారు. ఓకే, సో ఇది ఎక్స్ అనే జీన్ అనుకుందాం. ఓకే, ఈ డిఎన్ఏలోకి మనం ఈ ఎక్స్ అనే జీన్ని ప్రవేశపెట్టాం. ఈ డిఎన్ఏలోకి ఏ జన్యువుని ప్రవేశపెట్టాం, ఎక్స్ అనే జన్యువుని ప్రవేశపెట్టాం. ఎప్పుడైతే ఈ డిఎన్ఏలోకి ఎక్స్ అనే జన్యువుని ప్రవేశపెట్టామో, సో ఇది ఏ అనే డిఎన్ఏ, మనం బి అనే డిఎన్ఏలోకి ఎక్స్ అనే జన్యువుని ప్రవేశపెట్టాం. సో ఇప్పుడు ఈ కొత్త డిఎన్ఏలోకి మనకు కావాల్సినటువంటి జన్యువుని ప్రవేశపెట్టడం ద్వారా ఏం జరుగుతుంది, ఈ జన్యువు వల్ల ఏమవుతుందన్నా మనం చెప్పుకున్నట్టు ప్రోటీన్లు వస్తాయి. ప్రోటీన్ల యొక్క అమరిక ద్వారా ఏమొస్తుంది, యాంటీజెన్స్ వస్తాయి. ప్రోటీన్ల యొక్క అమరిక ద్వారా ఎవరు వస్తారు, యాంటీజెన్స్ వస్తాయి. సో ఆ యాంటీజెన్ల ప్రేరేపణకు అవసరమైనటువంటి జన్యువులను అమర్చడమే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ లేదా పునఃసంయోజక డిఎన్ఏ అంటారు. రీకాంబినెంట్ యాంటీజెన్ వ్యాక్సిన్ అని పిలువబడే జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఏర్పడిన ప్రోటీన్ల నుంచి తయారు చేయబడిన వ్యాక్సిన్. సో వ్యాక్సిన్లు రీకాంబినెంట్ యాంటీజెన్ వ్యాక్సిన్ల నుండి డిఎన్ఏను క్లోనింగ్ చేయడం ద్వారా పొందబడతాయి. వివిధ రకాల రీకాంబినెంట్ వ్యాక్సిన్లు ఇప్పుడు ఉత్పత్తి చేయబడుతున్నాయి. జంతువుల కొరకు తయారు చేయబడిన మొదటి రీకాంబినెంట్ వ్యాక్సిన్
ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్. దట్ ఈస్ కాల్డ్ as వాట్ అన్న? ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్. సో అది రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్. సో రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్ అనేది, సో వెక్టార్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, సో ఇది యాంటీజెన్, ఇది మొత్తాన్ని ఏమంటాం? వెక్టార్ లేదా వాహకం అంటారు. ఎవరైతే వాంఛిత జన్యువులను తీసుకువెళ్తారో వాళ్ళని ఏమంటారు? వెక్టార్ అంటారు. వాహకం, వాంఛిత జన్యువులను తీసుకెళ్లేదాన్ని వెక్టార్ లేదా వాహకం అంటారు. రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్ అనేది ఒక జన్యువును ఉత్పత్తి చేసే ఒక వెక్టార్తో చొప్పించబడే ఒక వెక్టార్ యాంటీజెన్. వ్యాక్సిన్ ఉపయోగించడం వైరస్లు లేదా బ్యాక్టీరియాల్లోకి విషపూరితమైన వ్యాధికారక క్రిముల యొక్క యాంటీజెన్లు కోడింగ్ చేసే జన్యువులను ప్రవేశపెడతారని చెప్పడం. సో ఎందుకు ఏం చెప్పాము? ఎక్స్ అనేది ఏంటిది? యాంటీజెన్లను కోడింగ్ చేసే జన్యువులు, యాంటీజెన్లను కోడింగ్ చేసే జన్యువులు. సో ఇది ఎలా పనిచేస్తుంది? ఇదేమో ఎక్స్ అని చెప్పుకున్నాం, ఇది బి ఎలా పనిచేస్తుంది? వెక్టార్గా పనిచేస్తుంది. ఎక్స్ అనేది ఎలా పనిచేస్తుంది? వాంఛిత జన్యువులను కలుగు చేసే జన్యువుగా పనిచేస్తుంది. వెక్టార్ అతిదేయ మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ అతిదేయ వాహకంగా ప్రతిరూపం చెందుతూ అనేక యాంటీజెన్లను ఉత్పత్తి చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నది? సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఒక డిఎన్ఏలో ఒక జన్యువు, కొత్త జన్యువుని తెచ్చి ప్రవేశపెట్టాం. సో ఈ జన్యువు ఏం చేస్తుంది? మానవ శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇది అనేక రకాలైనటువంటి అనేక వందల సంఖ్యలు ఉత్పత్తి అయ్యి వాటి నుంచి ఎవరు ఉత్పత్తి అవుతారు? యాంటీజెన్లు ఉత్పత్తి అవుతారు. సో ఎందుకని? జన్యువు నుంచి ప్రోటీన్లు వస్తాయి, ప్రోటీన్ల ద్వారా యాంటీజెన్లు వస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఈ ఉత్పత్తి రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది. అనేక వైరస్లు మరియు బ్యాక్టీరియాలు వెక్టార్ వ్యాక్సిన్లుగా ఉపయోగించబడతాయి. అనేక వైరసెస్ మరియు బ్యాక్టీరియాలు వెక్టార్ వ్యాక్సిన్లుగా ఉపయోగించారు. సో ఏవే మనకి వ్యాక్సిన్లుగా లేదా వాహకాలుగా ఉపయోగిస్తారంటే వ్యాక్సినియా వైరస్ను వాహకంగా ఉపయోగిస్తారు. అటెన్యూటెడ్ పోలియో వైరస్ని వాహకంగా ఉపయోగిస్తారు. అడినోవైరస్ మైకోబాక్టీరియం యొక్క బీసీజీ స్ట్రెయిన్ను వాహకంగా ఉపయోగిస్తారు. సాల్మొనెల్లా యొక్క అటెన్యూటెడ్ స్ట్రెయిన్ను వాహకంగా ఉపయోగిస్తారు. సో డిఎన్ఏ వ్యాక్సిన్లు డిఎన్ఏ తయారీలను కలిగి ఉన్న వ్యాక్సిన్ను డిఎన్ఏ వ్యాక్సిన్ అని అంటారు. ఓకే, సో డిఎన్ఏ తయారీ మెకానిజం కలిగి ఉండాలి. సో డిఎన్ఏ తయారీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుందన్న. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్ దిస్. డిఎన్ఏలో ఒక భాగాన్ని జన్యువు అంటాం, జన్యువు నుంచి అమైనో ఆమ్లాలు ఏర్పడితే అమైనో ఆమ్లాల యొక్క సమూహాన్ని ప్రోటీన్ అంటాం. ప్రోటీన్ల యొక్క అనేక రకాలైనటువంటి నెట్వర్క్ ద్వారా మనకి ఎవరు వస్తారు? యాంటీజెన్స్ ఉంటాయి. అది యాంటీజెన్స్ కావచ్చు, హార్మోన్లు కావచ్చు. అన్నిటికీ ప్రధానం మూలాధారం డిఎన్ఏ. డిఎన్ఏలో ఉన్నటువంటి నిర్దిష్టమైన భాగాన్ని ఏమంటాం? జన్యువు అంటున్నాం. డిఎన్ఏ వ్యాక్సిన్లు డిఎన్ఏ తయారీని కలిగి ఉన్న వ్యాక్సిన్ డిఎన్ఏ వ్యాక్సిన్ అంటారు. డిఎన్ఏ వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం రీకాంబినెంట్ డిఎన్ఏల నుంచి తయారు చేయబడతాయి. కాబట్టి దీన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు. సో ఒక వ్యాధికారకం యొక్క డిఎన్ఏ ఒక అతిదేయిలోకి ఇంజెక్ట్ చేయబడినప్పుడు వ్యాధికారకం యొక్క ప్రోటీన్లను ఎవరిని విడుదల చేస్తుందన్నా? వ్యాధికారకం యొక్క ప్రోటీన్లు. అంటే ప్రోటీన్లు అంటే ఆర్ నథింగ్ బట్ వాట్? యాంటీజెన్లు ఉత్పత్తి అవుతాయి. ప్రోటీన్ అతిదేయిలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. డిఎన్ఏ వ్యాక్సిన్ యొక్క ఉదాహరణలు బర్డ్ ఫ్లూ డిఎన్ఏ వ్యాక్సిన్, వెస్ట్ నైల్ వైరస్కి వ్యతిరేకంగా పనిచేసే వైరస్ వ్యాక్సిన్, గుర్రాలకు వెటర్నరీ డిఎన్ఏ వ్యాక్సిన్ అండ్ మల్టిపుల్ స్క్లీరోసిస్ వ్యాక్సిన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద డిఎన్ఏ వ్యాక్సిన్లు. మరి డిఎన్ఏ వ్యాక్సిన్లు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండి? డిఎన్ఏ వ్యాక్సిన్ ద్వారా వ్యక్తీకరించబడే ప్రోటీన్ ఖచ్చితంగా దేని యొక్క ప్రోటీన్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఏ వైరస్ నుంచి మనం యాంటీజెన్లను ఉత్పత్తి చేయాలనుకుంటాం, ఏ వైరస్ నుంచి మనం యాంటీజెన్లను ఉత్పత్తి చేయాలనుకుంటాం, ఆ వైరస్కి సంబంధించినటువంటి యాంటీజెన్లను మాత్రమే తయారు చేయగలుగుతాం. సో తద్వారా ఏమవుతుంది? నిర్దిష్టంగా వ్యాక్సిన్లను తయారు చేయొచ్చు. వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు డిఎన్ఏ వ్యాక్సిన్ ద్వారా వ్యక్తీకరించబడే ప్రోటీన్ ఖచ్చితంగా దాని యొక్క ప్రోటీన్ మాదిరిగానే ఉంటుంది. ప్లాస్మిడ్ వెక్టార్ని వేగంగా నిర్మించవచ్చు. వీ కెన్ కన్స్ట్రక్ట్ ద ప్లాస్మిడ్ వెక్టార్ వెరీ క్విక్లీ. నెక్స్ట్, అనేక వ్యాధికారక క్రిముల యొక్క డిఎన్ఏలను ఒకే మోతాదు ద్వారా ఇంజెక్ట్ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఉత్పత్తి యాంటీజెన్ అనేది క్లాస్ 1, క్లాస్ 2 ఎంహెచ్ల ద్వారా చేస్తుంది. హోస్ట్లో దీర్ఘకాలికం పనిచేస్తుంది. అంటే ఎక్కువ రోజుల పాటు
ఆ వ్యాక్సిన్ యొక్క ప్రభావం దీర్ఘకాలికంగా ఉండటానికి బెస్ట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ డిఎన్ఏ వ్యాక్సిన్స్. ఓకే. సో కానీ దీనికి వన్ మోర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఉంది. దీనివల్ల బూస్టర్ యొక్క డోసెస్ అవసరం లేదు, బూస్టర్ మోతాదు అవసరం లేదు. తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున యాంటీజెన్లను ఉత్పత్తి చేస్తాము. మేజర్ ఎస్టియో కంపాటబిలిటీ ద్వారా ప్రజెంట్ చేయబడుతుంది కాబట్టి చాలా దీర్ఘకాలికంగా స్థిరత్వం ఉంటుంది. మరియు బూస్టర్ యొక్క మోతాదు అవసరం లేదు. డిఎన్ఏ వ్యాక్సిన్ ప్రోటీన్ యాంటీజెన్లను మాత్రమే చేస్తుంది. సో ఇక్కడ ప్రతి లిమిటేషన్స్, మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి డిఎన్ఏ వ్యాక్సిన్లు మరి ఎందుకు అన్నిట్లో ఉపయోగించట్లేదంటే, మరి డిఎన్ఏ వ్యాక్సిన్లో మనం చెప్పుకున్నాం ఏం చేస్తుందని చెప్పుకున్నాం, ఓన్లీ ప్రోటీన్లే కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఎన్ఏ వ్యాక్సిన్ ఎవరి యొక్క ఉత్పత్తిని మాత్రమే ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రోటీన్ల యొక్క ఉత్పత్తిని మాత్రమే ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ ప్రోటీన్ల యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తుందో ఆటోమేటిక్గా దీని ద్వారా వచ్చే ఈ ప్రోటీన్ల ద్వారా వచ్చేటువంటి రోగనిరోధక శక్తి చేస్తుంది. అంటే ఏం చెప్పుకున్నాం, డిఎన్ఏ ద్వారా జీన్ ఉంటుందని చెప్పుకున్నాం, జీన్ ద్వారా మనకి యాంటీజెన్లు ఉత్పత్తి అవుతుందని చెప్పుకున్నాం. ఇది కదా ఫ్లో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే యాంటీజెన్లు ప్రోటీన్లు అయితే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఈ యాంటీజెన్లు ప్రోటీన్లు కాకుండా పాలీసాకరైడ్లను కలిగి ఉంటాయి. అదే చెప్పాడు, డిఎన్ఏ వ్యాక్సిన్ ప్రోటీన్ యాంటీజెన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, కానీ కొన్ని వ్యాధికారక క్రిములు పాలీసాకరైడ్ పూతాలను కూడా కలిగి ఉంటాయి కదా. డిఎన్ఏ వ్యాక్సిన్ పాలీసాకరైడ్లపై రోగ నిరోధక ప్రతిస్పందనను పొందదు. డిఎన్ఏ వ్యాక్సిన్ పాలీసాకరైడ్లు అంటే ఏంటి అన్న, పాలీసాకరైడ్స్ అనగా కార్బోహైడ్రేట్స్. ఈ వ్యాక్సిన్లు ప్రోటీన్లకు సంబంధించిన వాటిని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి, కానీ కార్బోహైడ్రేట్ వంటి పాలీసాకరైడ్లను కలిగినటువంటి యాంటీజెన్లకు ఇవి పనిచేయవు. డిఎన్ఏకి వ్యతిరేకంగా యాంటీబాడీల ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో డిఎన్ఏ అతిదేయి ద్వారా నాశనం చేయబడుతుంది. డిఎన్ఏకి వ్యతిరేకంగా యాంటీబాడీల ఉత్పత్తికి అవకాశం ఉంటుంది, మరియు అటువంటి సందర్భాల్లో డిఎన్ఏ అతిదేయి ద్వారా నాశనం చేయబడటానికి కూడా అవకాశం కాదు. సో ఇది వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్లు మనం ఇప్పుడు వాట్ ఆర్ వ్యాక్సిన్లు మరియు వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్స్ గురించి చర్చించుకున్నాం.